ప్రస్తుతం సోషల్ మీడియాను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. చదువురాని వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లక్షల్లో లాభాలు వస్తాయంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లపై సరైన అవగాహన లేకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టొద్దని నిపుణులు చెబుతున్నా అమాయకులను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తానని యువకుని నమ్మించిన సైబర్ క్రిమినల్స్ అతడి దగ్గర నుంచి 16,25,000 కొలగొట్టారు. మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ నగరానికి చెందిన 33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. యాక్సిస్ డైరెక్ట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో బిజినెస్ అనలిస్ట్ అని, స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తా అంటూ అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు వస్తాయని ఆ మెసేజ్లో పేర్కొన్నాడు. అనలిస్ట్ చెప్పడంతో నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్సిస్ గ్లోబల్ ప్రో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేరాడు. నిజంగా స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలుసుకునేందుకు ముందుగా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దీంతో మంచి లాభాలే వచ్చాయి. కొద్ది రోజుల్లోనే 16.25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత అతని అకౌంట్ని హోల్డ్ చేశారు. ఇదేంటని బాధితుడు ప్రశ్నించగా రిటర్న్స్ని రిలీజ్ చేయాలంటే వివిధ రకాల పన్ను చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారు. ఇదేదో మోసమని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఇదే తరహాలో మరో కేసు కూడా నమోదైంది. ట్రేడింగ్ పేరిట సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 2.29 కోట్లు కొట్టేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సైబర్ ముఠాలకు బ్యాంక్ ఖాతాలు సమకూరుస్తున్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన వీరిని ఇటీవల అదుపులోకి తీసుకుని రిమాండ్కు కూడా తరలించారు. హైదరాబాద్లోని బాచుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫోన్ నెంబర్ను గుర్తు తెలియని వ్యక్తులు జూలై 10న KSL అఫీషియల్ స్టాక్ పేరుతున్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. కొటక్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, VIP ట్రేడింగ్ ప్లాన్లో చేరితే భారీగా లాభాలు వస్తాయని గ్రూప్లోని సభ్యులు వరుసగా మెసేజ్లు పెట్టారు. అయితే గ్రూప్లో వచ్చిన మెసేజ్లు నమ్మిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. కస్టమర్ కేర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి పలు సూచనలు చేశాడు. అతడు చెప్పినట్టుగానే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. మొదటి లాభం వచ్చినట్టు యాప్లో కనిపించడంతో చాలాసార్లు పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టాడు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో IPOలో షేర్లు కూడా కేటాయిస్తామని మొత్తం 2.29 కోట్లు అయితే ఈ సైబర్ నేరగాళ్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ పెట్టుబడుల్లో 1,10,00,000 లాభం వచ్చిందని, మొత్తం 3.3 కోట్లు విత్డ్రా చేసుకోవడానికి మరో 40 లక్షల ట్యాక్సులు కట్టాలని సూచించారు. రిటర్న్స్ని రిలీజ్ చేసుకోవడం అంటే వచ్చిన లాభాలని తీసుకోవడానికి డబ్బులు చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు. దీంతో తాను మోసపోయాడని గుర్తించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 8న పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్ ఖాతా వివరాల ఆధారంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి చెందిన నరేష్ షిండే, సౌరభ్ షిండే మోసగించినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం ఏదైతే సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం ఏదైతే ఉందో వాళ్ళు మహారాష్ట్ర ఔరంగాబాద్కి వెళ్ళి వాళ్ళిద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కమిషన్కి ఆశపడి మాత్రమే తమ బ్యాంక్ ఖాతాలు ఇచ్చినట్లయితే పోలీసులు విచారణలో వెల్లడించారు. ఇక ఇదే సమయంలో మరో సైబర్ కేసు కూడా నమోదైంది. హైదరాబాద్ నగరానికి చెందిన మహిళకు బ్యాంక్ KYC అప్డేట్ చేయాలంటూ సైబర్ నేరగాడు మోసం చేసి 1.8 లక్షలు కొలగొట్టాడు. తాను ICICI బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ అంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ చేయాలని నమ్మించి మొబైల్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే తాను ప్రాసెస్ చేస్తానని చెప్పి ఆమెతో యాప్ అయితే ఇన్స్టాల్ చేయించాడు. Gmail ID ద్వారా ఆ సైబర్ నేరగాడు మొత్తం మొబైల్ని తన యాక్సెస్లోకి తీసుకున్నాడు. యాప్లో నమోదైన బాధితురాలు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ క్రెడిట్ కార్డు వివరాలతో పాటు CVV డీటెయిల్స్తో పాటు OTPలు కూడా తెలుసుకుని కార్డులో ఉన్న 1.8 లక్షలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఆలస్యంగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే పూర్తిగా దాని మీద అవగాహన తెచ్చుకునే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే నిపుణులు సూచిస్తున్నారు. కానీ చాలామంది సైబర్ క్రిమినల్స్ అమాయకులను టార్గెట్గా చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టిస్తున్నారు. సో ఈ తరహా ఫోన్ కాల్స్ ఎవరైతే ఫోన్ కాల్స్ చేసి మీకు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పినా కూడా నమ్మొద్దని సైబర్ పోలీసులు అయితే సూచిస్తున్నారు.